మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. నా పిల్లలారా, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవుడు మనతో మాట్లాడును గక్క. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూస్తూ ఆయన మాటలను మరి చెవిని పెట్టవలసిందిగా ప్రభువు పేరట కోరుచున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. మన సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తు స్వరూపము. ఇది మన సబ్జెక్ట్. ఏంటి చెప్పాలి? క్రీస్తు స్వరూపము, ఇది మన సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. మరలా అన్నాడు అంటే ఆల్రెడీ వీరు క్రీస్తు స్వరూపంలోనికి వచ్చి మరలా తప్పిపోయారని అర్థం. మరలా ఆ రూపాన్ని కోల్పోయారని అర్థం. ఎక్కడ కోల్పోయారు, ఏ విధంగా కోల్పోయారు అన్నది మనం ఆలోచన చేస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము 1 కానించి కొన్ని విషయాలు చదువుదాం మనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1 కానించి త్వరగా. ఓ అవివేకులైన గలతీలారా, జాగ్రత్తగా వినండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శిస్తున్నాడు కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసం విశ్వాసము వలన వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవిస్తున్నారా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసం వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇక్కడ గలతీ సంఘాన్ని పౌలు గారు చాలా అద్భుతమైన శక్తితో రక్షించాడు. పరలోక సంబంధమైన అభిషేకం వారి మీదకి దిగి వచ్చేటట్లు వారి కొరకు ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు. అయితే వారు రక్షించబడిన తర్వాత ఏం జరిగిందంటే, కొంతమంది బోధకులు వచ్చి వారి విశ్వాసాన్ని చెరిపేశారు. కొంతమంది బోధకులు వచ్చి ఏం చేశారు? వారి విశ్వాసాన్ని చెరిపేశారు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడైతే వారి విశ్వాసాన్ని చెరిపేశారో, అపోస్తలుడు పౌలు ద్వారా విన్న వాక్యాన్ని ఎప్పుడైతే వీళ్ళు పక్కన పెట్టేసి చుట్టుపక్కల వింటున్న వారి వాక్యాల ద్వారా, ఆ బోధకుల వాక్యాల ద్వారా వీళ్ళు ఎప్పుడైతే ప్రభావం చెంది ఈ పౌలు గారి వాక్యాన్ని పక్కన పెట్టేశారో, అప్పుడు వీళ్ళ క్రీస్తు స్వరూపం కోల్పోయారు వీళ్ళు. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను మొత్తం ఏమవుతుంది? మొత్తం ముద్దంతా పాడు చేస్తుంది. పులిసిన పిండి వారిలోనికి వచ్చేసింది. నిజమే, వారు ఒకప్పుడేమో ఆత్మానుసారంగా ప్రారంభించారు పౌలు గారి ద్వారా. ఇప్పుడు మరలా స్వనీతిని చేసి ధర్మశాస్త్ర క్రియల వలన మరలా వారు దేవుణ్ణి వెతకాలనుకుంటున్నారు, దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? మొట్టమొదటిగానేమో దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరిగించారు. వినుట ద్వారా, విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు గలతీ సంఘం అంతా కూడా. ఇప్పుడు విశ్వాసాన్ని పక్కన పెట్టేసి ఎవరో వచ్చి బోధిస్తే ఆ బోధ నమ్మేసి పౌలు గారి బోధ పక్కన పెట్టి, పౌలు గారిని పక్కన పెట్టి ఏం చేశారంటే, వీళ్ళు మరలా వారి యొక్క క్రీస్తు స్వరూపాన్ని పాడు చేసేసుకున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయేసరికి పౌలు గారికి చాలా బాధ కలిగింది, వేదన కలిగింది. మరలా కన్నీరు కారుస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను మీ గురించి. ఒక్క విషయం చెప్పండి, మీరు వినుట ద్వారా విశ్వాసంతో ఈ మేలులన్నీ పొందారా, లేకపోతే ధర్మశాస్త్ర క్రియల వలన పొందారా? దేవుడు మీ ముందు సిలువ వేయబడిన వాడైనట్లుగా ప్రదర్శించబడట్లేదా? ఎందుకు మీరు ఇంత అవివేకులుగా ప్రవర్తిస్తున్నారు? మొట్టమొదటిగా నా ద్వారా విన్న వాక్యం ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? ఓ అవివేకులైన గలతీలారా, ఇంత అజ్ఞానంతో ఎలా నింపబడిపోయింది మీ హృదయము? ఇంత అజ్ఞానంతో ఎలా ప్రయాణం చేస్తున్నారు ఈ విశ్వాస యాత్రలో? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి
పౌలు గారు ఎంతగానో బాధపడుతూ ఈ లేఖ రాస్తున్నాడు గలతీ సంఘానికి. అసలు ఏమంటున్నాడు తెలుసా? గలతీ సంఘంలోనికి కొంతమంది చొరపడ్డారు, తప్పుడు బోధ బోధించేవారు. 1వ అధ్యాయం తీయండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, కొన్ని మాటలు ఉంటాయి. 6వ వచనం కానీ చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. చూసారా? మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూసారా? మిమ్మల్ని పిలిచింది ఎవరు? మిమ్మల్ని రక్షించింది ఎవరు? ఇంత అద్భుతమైన సువార్తను విడిచిపెట్టి, ఇంత అద్భుతమైన ప్రణాళికను విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారే. ఎంత దౌర్భాగ్యం ఇది! నాకు ఆశ్చర్యమేస్తుంది. అంత తొందరగా ఎలా మారిపోయారు మీరు? అంత తొందరగా ఎలా విన్నారు ఆ వాక్యాన్ని? ఎలా మీ హృదయంలోనికి దాన్ని తీసుకొచ్చేశారు? ఎంత దారుణమో కదా! చదవండి. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడవను గాక. అర్థమైందా? నేను ప్రకటించే సువార్త కాక మరి ఇంకొక సువార్త ఏదైనా, అది నేనే కావచ్చు. మరలా నేను సువార్త మార్చి చెప్పాను అనుకోండి, అబ్బి ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదు, ఇలా చేయాలి, అలా కాదు, ఇలాగని నేను మార్చి చెప్పాను అనుకోండి, అది పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ క్లారిటీగా. నేను ప్రకటించిన సువార్త కాక వేరే సువార్త, అది నేనైనను వేరొకడైనను లేదంటే పరలోకము నుండి దిగి వచ్చే దేవదూత అయినను మీకు ప్రకటించాడు అనుకోండి వేరొక సువార్త, వాడు శాపగ్రస్తుడవుతాడు. ఏమవుతాడు? శాపగ్రస్తుడవుతాడు. కాబట్టి ఇలాంటి శాపగ్రస్తమైన బోధను పోగేసేసుకుని, శాపగ్రస్తమైన బోధను హృదయంలో పెట్టేసుకుని వీళ్ళ క్రీస్తు స్వరూపం కోల్పోయారు. గలతీ సంఘం క్రీస్తు స్వరూపం కోల్పోతే మరలా ప్రసవ వేదన పడుతున్నాడు. ఎవరికండి బాధ? ఎవరికి బాధ? తండ్రికి బాధ. ఎన్నాళ్ళ నుంచి పడుతున్నాడు ప్రసవ వేదన? గలతీ సంఘం కొరకు ఎంత ప్రసవ వేదన పడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు కార్చాడో సులువుగా మార్చేసారు వచ్చి ఏరొకళ్ళు వచ్చి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది చూసిన పౌలు గారికి కన్నీరు మున్నీరే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అలాంటి భిన్నమైన సువార్త తట్టుకు ఎలా తిరిగిపోయారు మీరు? నాకు ఆశ్చర్యమేస్తుంది. నేను ప్రకటించిన బోధ కాక ఇంకొక బోధ నేను కానీ వేరొకడు కానీ పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత కానీ ఎవడు బోధించినా వాడు శాపగ్రస్తుడే అంటున్నాడు. అలాంటి బోధకు వెళ్ళిపోయి ఇప్పుడు శరీరాచారాలకి చోటిస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు, ఎల్లుండి మంచిది కాదు, ఈరోజు అమావాస్య, రేపు అష్టమి, ఎల్లుండి నవమి, ఎల్లుండి దశమి, ఇలా మాట్లాడుతున్నారు. కాలములను, సంవత్సరములను, మాసములను చూస్తున్నారట. స్తోత్రం చెప్పాలి. గలతీ సంఘం 4:8 కాడ మనకి తెలుస్తుంది. 4:8 చదువునా? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు కానీ, నిజమునకు మీరు దేవుని కాని వారికి దాసులై ఉన్నారు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు కదా. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కాబట్టి బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా ఎందుకు తిరుగుతున్నారు? చూసారా ఎటువైపు తిరిగిపోయారు వీళ్ళు? బలహీనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరిగారట. ఇప్పుడు రక్షణ సువార్త నీకు తెలుసు, రక్షణ పొందడానికి సువార్త ఏంటో నీకు తెలుసు, ఎలా ఉండాలో మొదట్లో అన్నీ నీకు తెలుసు. నువ్వు బలపడ్డావు, ఆత్మపూరుడిగా నిలబడ్డావు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడిన తర్వాత మరలా మొదటి మూల పాఠాల తట్టు తిరిగావనుకో, 10th క్లాస్ నుంచి 1వ తరగతిలో కూర్చున్నట్టు అవుతుంది నీ పని. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసావు? 10th క్లాస్లో నుంచి ఎక్కడికి వచ్చేసావు అంటే మరలా మొదటి మూల పాఠాలకు వచ్చేసావు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఎంత దౌర్భాగ్యం! చదువు నాన్న.
మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరునేలా మీరు దినములను మాసములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో మిమ్మును గూర్చి భయపడుచున్నాను. అది ఇప్పుడు పౌలు గారి భయం ఏమిటి? పౌలు గారి వేదన ఏమిటి? పౌలు గారి యొక్క ప్రసవ వేదన ఏమిటి? విన్నదంతా ఏం చేసేస్తున్నారు? ఈరోజు మట్టుకు వింటున్నారు కానీ పాటించే జ్ఞానం లేదు, అలా నడిచే జ్ఞానం లేదు. ఎంత క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఆచారాలు మానలేదండి. మానేరా మానలా. మొన్న ఒక గృహానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి లేదు. నీ భార్య ఏది నాయనా అని అడిగాడు. ఆషాఢం కదండి, అమ్మగారింటికి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? నీకు ఎవరు పెళ్లి చేశారు? పంతులు గారు చేశారా, పాస్టర్ గారు చేశారా అని అడిగాను. పాస్టర్ గారే చేశారు. మరి పాస్టర్ గారు చేసినప్పుడు ఆషాఢం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి లేని, జ్ఞానం లేని బ్రతుకులండి. మరి ప్రసవ వేదన ఎందుకు వస్తుంది దైవజనుడికి? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని వాక్యం చెప్తుంటే ఆషాఢం వేరు చేసేస్తుంది వీళ్ళని. ఎంత దౌర్భాగ్యం బ్రతుకు! ఒక లోక సంబంధమైన స్థితి, లోక సంబంధమైన బ్రతుకు. అసలు ఆషాఢం అంటే ఎందుకు పెట్టారో ఒకసారి దాన్ని పుట్టుక గురించి నీకు తెలుసా? ఆషాఢం పుట్టుక గురించి తెలీదు. ఆషాఢం అనేది ఎందుకు పెట్టారంటే పెద్దలు పూర్వకాలంలో ఆ రోజుల్లో వ్యవసాయం పనులు బాగా ముమ్మరంగా ఉండేవి ఆషాఢం నెలలో. అవునా? ఇప్పుడంటే లేట్ చేసేస్తున్నారు అంతకంతకి. అప్పుడు ఆషాఢం నెలలో వ్యవసాయం పనులు చాలా ముమ్మరంగా ఉండేవి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ వెళ్ళి అత్తరింటికాడ కూర్చుంటుంటే ఈ తండ్రులు, ఈ రైతులు బాధతో, ఒరే ఆషాఢంలో కలుసుకోకూడదురా, ఆషాఢంలో కలుసుకుంటే అత్తగారు చచ్చిపోద్దురా, ఆషాఢంలో కలుసుకుంటే మాంగారు టపారా అని పెట్టారు. అర్థమైందా? ఇది దీని కథ. దీని గురించి తెలియక ఆషాఢం వచ్చింది. వీళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎడబాట్లకి వీళ్ళు ఫీల్ అయిపోతారు పాపం ఒక నెలకి. ఎంత దారుణం అండి ఇది! ఎంత భయంకరమైన పరిస్థితి! నువ్వు క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపమా? ఒకటి చెప్పనా, దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిదే. ఆయన అన్నాడు, ఉదయమును అస్తమయమును కలగక ఒక దినమాయను మంచిది అన్నాడు. ఉదయమును అస్తమయమును కలగగా 2వ దినమాయను మంచిది అన్నాడు. ఉదయమును అస్తమయమును కలగగా 3వ దినమాయను అన్నాడు, మంచిది అన్నాడు. ప్రతి దినమాయన మంచిది 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 అని చెప్పాడు అక్కడ ఆది కాండంలో. అవునా? మరి నువ్వు మంచిది కాదంటున్నావు. దేవుడు మంచిది చేసినప్పుడు నువ్వు మంచిది కాదనడానికి రీజన్ ఏమిటి? ఆ కారణం చెప్పు. ప్రతి దాన్ని దేవుడు మంచిగా సృష్టిస్తే నువ్వు దాన్ని మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు, అమావాస్య, అష్టమి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రతిరోజు మంచిదే. నువ్వు దేవుడి నీలో ఉంటే, నీతో దేవుడు ఉంటే, నువ్వు దేవుడితో నడిస్తే ప్రతిరోజు మంచిదే. ప్రతి నెల మంచిదే, ప్రతి సంవత్సరము మంచిదే. అవునా కదా? కొంతమంది అంటారు, ఈ 2025 నాకు బాగోలేదండి. ఏ పాపం? ఎందుకు బాగోలేదు? 2025 నాకు బాగోలేదు. ఎందుకు బాగోలేదు? ఒక్కసారి నీ ప్రవర్తన సరిచూసుకుంటే 2025 కాదు, ఎన్ని సంవత్సరాలైనా నీకు బాగుంటాయి. క్రీస్తు స్వరూపమును కోల్పోతున్నావు నువ్వు లోక సంబంధమైన ఆచారాల వల్ల, లోక సంబంధమైన బ్రతుకు వల్ల క్రీస్తు స్వరూపమును కోల్పోతున్నావు. చిగ్గుండాలి దేవుడు పెట్టినని చెప్పుకుంటూ ఎవరో ఎదురొచ్చారని ఆగిపోవడానికి. చిగ్గుండాలి దేవుడు పెట్టినని చెప్పుకుంటూ వాస్తులు చూడడానికి. చిగ్గుండాలి దేవుడు పెట్టినని చెప్పుకుంటూ 3 పొయ్యిలు ఉండకూడదండి ఇంట్లో అని చెప్పుకోవడానికి. లేదా ఒక ఆమె ప్రేమతో మాకు గ్యాస్ పొయ్యి ఇచ్చింది, పాస్టర్ గారు పట్టుకెళ్ళండి అని. దానికి 3 పొయ్యిలు ఉన్నాయి. ఎన్ని పొయ్యిలు? ఆవిడ
ఇటు నుంచి తెచ్చుకుందా ఎక్కడి నుంచి తెచ్చుకుందా నాకు తెలీదు. దానికి 3 పొయ్యిలు ఉన్నాయి, ఇచ్చింది. అది పట్టుకెళ్ళిన దాకా ఉండి మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు కదా, అయ్యి బాబు 3 పొయ్యిలండి ఉండకూడదండి, అందుకు ఇచ్చేసారండి వాళ్ళు మీకు. ఎందుకు ఇచ్చేశారు? అందుకు ఇచ్చేసారు వాళ్ళు మీకు. ఉండకూడదు, తీసేయండి తీసేయండి అన్నారు. ఎందుకు తీసేయాలా? ఆ పొయ్యి మేము దగ్గర దగ్గర 10 సంవత్సరాలు వాడాం. ఎన్ని సంవత్సరాలు? కొత్తగా మళ్ళీ ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ కొత్త పొయ్యి కొనుక్కున్నాం. స్తోత్రం చెప్పాలి. పోయేంత వరకు వాడిమా పొయ్య. మరి మేమెవరం పోలేదే, పొయ్యి పోయింది. కానీ సిగ్గుండాలండి, ఇలాంటి కథలు చెప్పడానికి సిగ్గుండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అర్థమైనట్టు నటిస్తున్నారా? ఎంత దారుణమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. పూర్వము నేను దేవుణ్ణి ఎరగక మునుపు మా నాన్నగారికి ఎదురొచ్చేవాడిని. ఆయన వ్యాపారం చేసేవాడు, పొగాకు వ్యాపారం. మా నాన్నగారికి ఎదురొచ్చేవాడు. మా అమ్మ కానీ మా అక్కయ్య కానీ లేకపోతే మేము కానీ ఎవరికొన ఎదురొచ్చేవాళ్ళం. మా నాన్నగారికి ఎదురొచ్చిన తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చి దేవుడి ఫోటోలు ఉంటే ఆ పట్టణంలోకి దండం పెట్టుకుని ఉండేవాళ్ళం. ఈలోగా మా నాన్న మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడు. అంటే చూసుకోవద్దా ఎవరు వస్తున్నారో, నూనెకాయ ఎట్టుకుని వస్తున్నాడు ఆడెవడో, ఎదవరాలు వస్తుంది, చూసుకోకుండా ఎదురొచ్చేయడమేనా. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నన్ను రమ్మని చెప్పాలి నువ్వు అనివాడు. వెనక్కి వచ్చేసి మళ్ళీ వెళ్ళమనివాడు. కొన్ని ఎప్పుడైనా 10 వైలు ఇచ్చేవాడా? ఇచ్చేవాడు కాదు, ఎదురెళ్తే. ఏమండి ఇంత దారుణం అంటే దేవుణ్ణి అంటే ఎరగక మునుపు చేశాం. ఇప్పుడు దేవుణ్ణి బహుగా ఎరిగిన వారము కదా, దేవుడి చేత ఎరగబడిన వారము కదా, మరి ఎందుకండి? మునుపంటే దేవుణ్ణి ఎరగక దేవుణ్ణి కాని వారికి దాసులమై ఉండి ఇలాంటి పనులు చేశాం. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారము, మరి విశేషముగా ఎరగబడిన వారము కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇటువంటి ఆచారాలు? ఎవడో ఉంటాడు నీకు పక్కన చెరిపేవాడు. క్రీస్తు సువార్తను చెరిపి వారి బోధలను నూరిపోసేవారు. తప్పు. అలాంటి వారు నీకు ఎదురైతే ఖండించు, గట్టిగా ఖండించు. ఖండించి ఇంకా ఖండిస్తున్నా కూడా వారు నీతో అలా చెప్తుంటే వారి దగ్గర నుంచి జరిగిపో. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది? దుష్టులకు దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపో. ఒకవేళ 2-3 సార్లు నువ్వు చెప్పినా వినకపోతే. క్రీస్తు సువార్త చెరపకోరు వారు వీళ్ళు. వారి మాటలు పుండు కొరికినట్లుగా ఉంటాయట. స్తోత్రం చెప్పాలి. కొరుకు పుండు పాకినట్లుగా పాకుతాయట. ఎలాగా? కొరుకు పుండు పాకుతుంది చూసారా? ఆ బాధ ఏంటో నువ్వు పడాలి, తర్వాత ఆ వేదన నువ్వు పడాలి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి రావడం అంటే ఏమిటో మీకు నేను వివరంగా చెప్తాను. క్రీస్తు స్వరూపము దేవుడు మనల్ని అసలు ఎలా చేశాడు? ఆదికాండము 1:27. ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. అది చాలు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా సృజించాడు చెప్పాలి. దేవుడు తన పోలికలో నరుణ్ణి సృజించాడు. స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కూడా ఆయన పోలికలో సృజించాడు. ఇప్పుడు స్త్రీలను చూద్దాం. దేవుని పోలిక స్త్రీలు అంటే దేవుడికి జడందా చెప్పాలి? దేవుడికి చెవికమ్ములు ఉన్నాయా? దేవుడు స్త్రీలింగమా పురుషలింగమా చెప్పాలి? కాదే, ఆయన స్త్రీలింగం కాదే. మరి దేవుని పోలికలో స్త్రీగాను పురుషునిగాను చేశాడు కదా, మరి స్త్రీ పోలికలు ఆయనలో ఉండాలి కదా. ఇప్పుడు పోని పక్కన పెడదాం, పురుషుడి పోలికల్లోనికి వద్దాం. ఎలా ఉన్నాడు ఇప్పుడు? పురుషుని పోలికలో ఉన్నాడా? కొంతమందికి ఎదర జుట్టు ఉండదు, కొంతమందికి వెనకాల జుట్టు ఉండదు. దేవుడికి అలా ఉందా? కొంతమందికి పళ్ళు ఎత్తుంటాయి, కొంతమందికి ఏమండి కాలు అవుకుంటుంది, కొంతమందికి చెయ్యి అవుకుంటుంది. మరి వాళ్ళు కూడా నేను దేవుని పోలిక అని చెప్తారు కదా. దేవుడి కాలు చెయ్యి అవుకుందా చెప్పండి?
పోలిక అంటే ఆయన బొమ్మను పోలికగా చేయలేదు, పై రూపమును ఆయన పోలికలో చేయలేదు. ఆయన పోలిక అంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశం, ఆయన జ్ఞానం, ఇవి ఆయన పోలిక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీన్స్ అన్నమాట పోలిక. స్తోత్రం చెప్పండి. మనం ఏం చూస్తామంటే పై రూపాన్ని చూస్తాం. పోలిక అంటే తండ్రి పోలిక, తాత పోలిక, లేకపోతే మామ పోలిక, అమ్మమ్మ పోలిక, అత్త పోలిక, మేనమామ పోలిక అని ఈ పోలికలు చూస్తాం. కానీ దేవుడు పోలిక అన్నది ఈ పోలికను గురించి చెప్పలేదు, ఈ పోలికను గురించి చెప్పలేదు. ఏ పోలిక? దేవుడు నిత్యత్వంలో ఉంటున్నాడు, ఆయనకి మరణం లేదు. మానవుడు కూడా నిత్యత్వంలో ఉండాలి, మరణం ఉండకూడదు, అది పోలిక. స్తోత్రం చెప్పాలి. ఆయనతో పోల్చుకున్నాడు, తనతో పోల్చుకున్నాడు, తనతో పాటు పోల్చుకున్నాడు మానవుణ్ణి. అందుకని తన పోలికలో చేశాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు, నిత్య మహిమలో ఉన్నాడు. మానవుడు కూడా నిత్యత్వంలో ఉండాలి, నిత్య మహిమలో ఉండాలి. దేవునికి ఏమీ లేదు, మరణము లేదు. దేవునికి ఏమీ లేదు, మరణము లేదు. కాబట్టి మానవుడికి కూడా మరణం ఉండకూడదు. ఇది ఆయనతో పోల్చుకున్నాడు, ఆయనతో పోల్చుకుని ఆయన పోలికగా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? మానవుడికి దేవునికి ఎలాంటి సంబంధం అంటే దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు అలా ఉండాలి. అంటే పోలిక అంటే పై రూపంలో కాచుమా, బుద్ధిలో, ఆలోచనలో, తలంపులో, ఉద్దేశములో, జ్ఞానములో, నడవడికలో పోలిక కావాలి, పోలిక కావాలి. అది పోలిక అంటే, దేవునితో పోలిక అంటే అది. స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో నువ్వు అలా ఆలోచించగలగాలి, దేవుడు ఎలా తలంచుతున్నాడో నువ్వు అలా తలంచగలగాలి, దేవుడు ఎలా ఉద్దేశిస్తున్నాడో నువ్వు అలా ఉద్దేశించగలగాలి, దేవుడు ఎలాగ నిన్ను చేసి ఏ విధంగా అయితే ఉంచాలనుకున్నాడో ఆ విధంగా ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుడు ఏ విధముగా అయితే ప్లాన్ చేస్తున్నాడో నువ్వు అలా ప్లాన్ చేయగలగాలి. సేమ్ టు సేమ్ దేవుడు ఆలోచిస్తున్నట్లు నువ్వు ఆలోచించగలగాలి. అది పోలిక, అది పోలిక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు ఏ సంకల్పము కలిగి ఉన్నాడో ఆ సంకల్పం కలిగి ఉండాలి. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చడానికి సిద్ధపడాలి. అది పోలిక. అర్థమవుతుందా? పోలిక అంటే అది. ఆ పోలికలోనికి రావడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పాలి. ఆ పోలిక ఎక్కడుంది? ఏదోని తోటలో ఉంది మానవునికి, మొదటి మానవునికి, మొదటి యొక్క స్త్రీకి, భార్య భర్తలు ఇద్దరికి కూడా ఏదోని తోటలో ఆ పోలిక ఉంది. 100 సంవత్సరాలు ఆ పోలికతో నడిచారు, దేవుని పోలికతో నడిచారు, నిత్యత్వంలో ఉన్నారు. ఆ 100 సంవత్సరాలు కూడా నిత్య యవ్వనంలో ఉన్నారు. శరీరం మృతతుల్యం అవడం కానీ, లేకపోతే ముఖం మీద ముడతలు రావడం కానీ, లేకపోతే బలహీనులు అవడం కానీ, రోగాలు పాలైపోవడం కానీ, జ్వరాలు రావడం కానీ, నీరసాలు రావడం కానీ, మోకాలు నొప్పులు రావడం కానీ, నడుము నొప్పి రావడం కానీ, ఎన్నిపూస అరిగిపోవడం కానీ, మెల్లనరాలు అరిగిపోవడం కానీ, లేకపోతే కిడ్నీలో టోన్స్ రావడం కానీ, లేకపోతే గర్భసంచిలో నీటి బుడగలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా 100 సంవత్సరాలు నిత్య మహిమలో, నిత్య యవ్వనముతో, నిత్య ఆరోగ్యవంతులుగా, మరణము లేని వారిగా దేవుని పోలికలో ఉన్నారు. అది పోలిక. దేవుడు ఎలా ఉన్నాడో అలాగ మనం ఉండాలనుకోవడం, ఆయనతో పోల్చుకోవడం, అది పోలిక. అందుకని పై రూపం కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన పోలిక ఏమిటి అన్నది 2 విషయాలు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ చెప్పు కాదు కానీ 2 విషయాలు చెప్తాను. త్వరగా జాగ్రత్తగా విందాం దేవుని మాటలు. ఇక్కడ చూడండి, దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేసుకుని, తన స్వరూపమందు చేసుకుని స్త్రీగాను పురుషునిగాను చేశాడు. ఇద్దరూ కలిసి ఏకాత్మతో ఉండాలి, ఇద్దరూ కలిసి ఏక మనస్సు కలిగి ఉండాలి, ఇద్దరూ కలిసి నా ఆలోచనలను బట్టి నడవాలి, నా తలంపులను బట్టి నడవాలి. అది పోలిక. అంతేకాని దేవుడు స్త్రీలాగా ఉన్నాడా, పురుషులాగా ఉన్నాడా, అది కాదు. ఈ పోలిక చూడకు. ఈ పోలికను బట్టి చేయలేదు ఆయన, ఈ పోలికను బట్టి. అందుకని ఆయన మన పోలికలో మన స్వరూపమందు నరుణ్ణి చేయదుమా అన్నాడు 26వ వచనంలో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి మన పోలికలో మన స్వరూపమందు అన్నాడు ఆయన, నరుణ్ణి చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన పోలిక ఏమిటి, దేవునికి ఉన్న పోలికలు ఏమిటి అంటే ఆయన గుణాలు ఏమిటి, ఆ గుణాలను కలిగి ఉండటమే ఆయన పోలిక. స్తోత్రం చెప్పండి. మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డకి ప్రార్థన చేయమని కోరారు. ఆ బిడ్డకి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే ఈ అబ్బాయి పలానోళ్ళు పోలికండి అన్నాను నేను.
పక్కనుండి ఒక ముసలావిడ వచ్చి, అవును బాబా పోలికలు వస్తా వచ్చినాయి కానీ ఆ బుద్ధులు రాకూడదు బాబా అంటుంది. ఆ బుద్ధులు రాకూడదు బాబా ఆ పోలికలు వస్తే వచ్చినాయి కానీ అంటుంది. అంటే అసలు పోలికలు ఏంటి? ఈ కాదు. ఏ పోలిక రావాలి? అది దేవుని పోలిక. అంటే దేవుని గుణాలు రావాలి మనకి, దేవుని ఆలోచనలు మనకి రావాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే స్థాయికి మనం ఎదగాలి. అది పోలిక. దేవుని పోలిక ఏమిటి? స్తోత్రం చెప్పాలి. మొదటి పోలిక పరిశుద్ధత. చెప్పండి, ఆయన పోలిక ఏమిటి? పరిశుద్ధత. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఎస్, ఆ పోలిక ఎక్కడ కోల్పోయాడు తెలుసా మానవుడు? ఆ పరిశుద్ధత ఎక్కడ కోల్పోయాడు తెలుసా? ఏదోని తోటలో పండు తిన్న రోజున ఆ పోలిక కోల్పోయాడు. పరిశుద్ధతలో నుంచి పాపంలో పడిపోయాడు. పరిశుద్ధత అనే పోలికను కోల్పోయి పాపం అనే స్వభావము, పాప స్వభావాన్ని ధరించుకున్నాడు. పాపపు ఆకారాన్ని, పాపపు భయంకరమైన పరిస్థితిని అతను హృదయంలోకి వచ్చి భయంకరంగా అతని రూపం మారిపోయింది. ఆనాటి నుండి కోపం, ఆనాటి నుండి ద్వేషం, ఆనాటి నుండి పగ, ఆనాటి నుండి అసూయ, ఆనాటి నుండి సమస్తము మానవుడి యొక్క పరిస్థితి అంతా మారిపోయి పాప స్వభావముతో నింపబడిపోయాడు. మానవుడు కోల్పోయాడు. ఆనాటి నుండి మానవుని హృదయం ఎలా ఉందో తెలుసా? 4 వచనాలు చూపిస్తాను మానవుని హృదయం ఎలా ఉందో. చూడండి, ఆ ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి. చూడండి, ఎప్పుడంట? కేవలము చెడ్డదంట. వారి ఊహ, వారి యొక్క ఆలోచన, వారి తలంపులు అన్నీ కూడా ఎలాగైపోయినాయి? ఇప్పుడు చెడ్డగా మారిపోయి. అంటే పోలిక పోయిందా లేదా చెప్పాలి. దేవుని పోలిక పోయిందా లేదా? ఎప్పటి నుంచి పోయింది? ఏదోను తోటలో పండు తిన్నా కానించి పోయింది. రైట్. తర్వాత అదే ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదటి నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన, జాగ్రత్తగా వినండి, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చూడండి, ఎప్పటి నుంచి చెడ్డది? ఇప్పుడు చాలామంది అంటారు కదా, చిన్నపిల్లలకి బాప్తిస్మం ఏంటండి? చిన్నపిల్లలు దేవుడితో సమానం కదండి, దేవుడు చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అన్నాడు కదండి. బాల్యము నుండి చెడ్డదేనండి నరుని హృదయం. ఎప్పటి నుంచి? బాల్యము నుండి చెడ్డదే. మీరు ఆలోచించండి. పూర్వము ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు సంకనున్న బిడ్డని ఎత్తుకుని దేవుని సన్నిధికి తీసుకొస్తారండి. వాడి చేతికి డబ్బులు ఇస్తారు, కానుకేరని. వాడు అయ్యాడు. వాడికి ఎంత పూజ చేస్తే సంవత్సరం కూడా ఉండదు. 6 నెలలో 5 నెలలో మనిషాడు సంకన ఉంటాడు. ఆడికి 50 కాగితం 100 కాగితం ఇస్తారు. బైబిల్లో పెట్టు అంటారు. ఆడేమో అలా పట్టుకుని వెనక్కి పెట్టేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చేసింది అప్పుడు ఆడికి ఆశ? ఇది నాది అనే స్వభావం, ఈ డబ్బులనే స్వభావం ఎక్కడి నుంచి వచ్చేసినాయి? బాల్యము నుండి చెడ్డది హృదయం, బాల్యము నుండి. కాబట్టి దేవుని పోలిక కోల్పోయాడు మానవుడు, దేవుని స్వరూపం కోల్పోయాడు మానవుడు. దేవుని పోలిక ఏమిటో, దేవుని స్వరూపం ఏంటో చెప్తాను, వినండి. ఎలాగుందో చూద్దాం. అయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఆ హృదయం ఎలా మారిపోయిందో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. స్తోత్రం చెప్పండి. దాన్ని గ్రహించువాడు ఎవడును లేడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అయిపోయింది. ఇప్పుడు అది ఘోరమైన వ్యాధి కలిగినదిగా మారిపోయింది. ఇప్పుడు హృదయం చెడిపోయింది మానవుడిది. దాన్ని గ్రహించుకోగలిగిన వాడు ఎవడునూ లేడు. పోలికంటే అక్కడ మారాలి. మొట్టమొదటిగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే హృదయం అక్కడ మారాలి, పోలిక అక్కడ రావాలి. ఇక్కడ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. హృదయంలో మార్పు రావాలి. హృదయంలో మార్పు వస్తే, హృదయంలో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో అప్పుడు నీవు దేవుని పోలికలోనికి వచ్చినట్లు, దేవుని యొక్క పోలికలో నువ్వు నిలబడినట్లు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పోలికలో భాగం ఏమిటంటే పరిశుద్ధత అనండి. పాపానికి ప్రేరేపించేది ఏదైనా సరే ఒప్పుకోడు. ఎప్పుడైతే పరిశుద్ధతలో నిలబడ్డాడో
దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడు, దాన్ని కాపాడుకోవడానికే ప్రయాసపడతాడు. యోసేపుని చూస్తే కాపాడుకున్నాడా, పోగొట్టుకున్నాడా? కాపాడుకున్నాడు. ఒక్కసారి దేవుని వైపుకు చూసి ఆ పరిశుద్ధతను సంపాదించుకుంటే దాని విలువ నీకు తెలియాలి. అది నీకు ఉచితంగా వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. రెండోసారి అది పోగొట్టుకున్నాడు ఉచితంగా రాదు, మూల్యం చెల్లించాలి. తర్వాత మొట్టమొదటిగా కృప ద్వారా ఉచితముగా ఇచ్చాడు, నిన్ను నీతిమంతునిగా ఉచితముగా తీర్చాడు ఆయన విశ్వాసము ద్వారా. కానీ నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకున్నావో, అశ్రద్ధ చేసావో, మరలా మూల్యము చెల్లించవలసి వస్తుంది. నువ్వు తగిన మూల్యం చెల్లిస్తేనే కానీ నువ్వు పరిశుద్ధుడు కాలేవు. మరలా ఆలోచించు. ఈరోజు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా విను. మొట్టమొదటి పోలిక ఏమిటి? పరిశుద్ధత. రెండవ పోలిక క్షమించుట. అనండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. పగ, ద్వేషం, అసూయ ఇదేమీ లేదు. క్షమించగలిగిన మనస్సుంటే దేవునితో సమానం. నువ్వు తప్పులు చేయడం మానవ సహజం, కానీ క్షమించగలిగిన వాడు దైవత్వం కలిగిన వాడు. క్షమించగలిగిన వాడు అందలం మీద ఉన్నాడు, దేవునితో సమానుడిగా ఉన్నాడు. క్షమించగలగాలి. క్షమించే మనసు లేనివాడు వాడు ఎప్పటికీ కూడా దైవ గుణాలు కలిగిన వాడు కాదు, దైవ లక్షణాలు కలిగిన వాడు కాదు. అంటే ఒక విషయం గుర్తుంచుకో, దేవుని పోలిక నీలోనికి రాలేదని అర్థం. క్షమించగలగాలి, ఎవరినైనా సరే క్షమించగలగాలి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు వారిని క్షమించగలిగిన మనస్సు నీలోనికి వస్తుందో, అప్పుడు నువ్వు దేవునితో సమానంగా ఆయన పోలికలోనికి వచ్చినట్లుగా లెక్క. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. మూడవ పోలిక ఏంటో చెప్పనా? ప్రేమించటం. చెప్పండి. ఎవరిని? శత్రువుల్ని సైతం ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రేమించగలగాలి. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఒకటి, ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థాన్ని కోరదు, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఉదాహరణకి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి దేవుడు తీసుకున్నాడా, ఇచ్చాడా? ప్రేమించిన దేవుడు ఇచ్చాడా, తీసుకున్నాడా? తన అద్భుతీయ కుమారుని ఈ లోకానికి పంపి గిఫ్ట్గా ఇచ్చేశాడు, బలి పశువుగా పంపేశాడు. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, ఏమివ్వగలదు? దేవుణ్ణి, మా లోకాన్ని ప్రేమించి దేవుడు పరలోకము నుండి దిగొచ్చేసాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెట్టి బ్రతుకు, లోకంలో నుండి వేరై బ్రతుకు, లోకంలో నుండి సెపరేట్ అయి దేవుని కొరకు బ్రతుకు. నా టైటిల్ ఒకటి ఉంది, గతంలో మీటింగుల్లో చెప్పాను, పెద్ద సభల్లో, బహిరంగ మీటింగుల్లో చెప్పాను. దేవుణ్ణి ప్రేమిస్తున్న క్రైస్తవుడా, ఏది నీ త్యాగము అన్న టైటిల్, ఏది నీ సమర్పణ అనేది టైటిల్. లోకాన్ని ప్రేమిస్తున్న దేవుడు సమర్పణ కలిగి వచ్చేసాడు భూమి మీదకి. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్న నీకు సమర్పణ ఉండాలా వద్దా? ప్రేమ స్వార్థాన్ని కోరదు, త్యాగాన్ని కోరుతుంది. మరి ఏది నీ త్యాగం, ఏది నీ సమర్పణ? ఇది టైటిల్. బహిరంగ మీటింగులో చెప్పాను, 1.5 గంట ప్రసంగం, 100 మంది మధ్యలో ఆ సబ్జెక్ట్ చెప్పారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఎవరిది ఏది ఆశించదు. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే వారిది ఆశించదు, వారికి పెడుతుంది. 2, ప్రేమ తప్పులను, పాపాన్ని కప్పిపెడుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? తప్పులను, పాపాలని కప్పిపెడుతుంది. ఏలు పెట్టి చూపించదు. 10 మందికి 10 రకాలుగా చెప్పదా ఆ తప్పు చేసిన వ్యక్తి గురించి. ఆ వ్యక్తి అండి, ఆ వ్యక్తి గురించి నాకు చెప్పకండి, అలాంటి దుర్మార్గుడండి, దుర్మార్గురాలండి, అదండి, ఇదండి, చిచ్చి నాకొద్దు. ఎన్ని తప్పులు చేసింది అనుకుంటున్నారు, నా పట్ల ఎలాగ ప్రవర్తించింది అనుకుంటున్నారు, ఎలాగని చెప్పేసి ఈ విధంగా మనము ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. కానీ ప్రేమ తప్పులను, ద్వేషాలను అన్నిటినీ కప్పిపెడుతుంది. ఈరోజు దేవుడు గనక కప్పి పెట్టలేదనుకోండి, దేవుని ప్రేమ గనక, నీ పాపాలు, నీ మోసాలు, నీ యొక్క వ్యాసాలు బట్టబయలు అయిపోతాయి తెలుసా? నడి రోడ్డు మీద పెడతాడు తెలుసా, ఆయన గనక కప్పి పెట్టకపోతే. అవునా కాదా? చెప్పండి. ఎవడు పెర్ఫెక్ట్ ఇందులో? ఎవడు నీతిమంతుడు? చెప్పండి. నేను పెర్ఫెక్ట్ అన్నవాడు చెప్పండి. గొప్ప అబద్ధికుడని పెద్ద హెడ్డింగ్తో ఈనాడు పేపర్లో ఎంచొచ్చాలి పేరు. ఎవరు పెర్ఫెక్ట్ కాదు, ఎవరు గొప్పలు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు, ఎక్కడో దుక్కున అబద్ధం ఆడేస్తూనే ఉంటావు.
ఎక్కడో దుక్కున తప్పించుకోవడానికి ఏదో సాకు చెప్తూనే ఉంటావు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. నువ్వు నేను పరిపూర్ణమా? మనం పరిపూర్ణం అయితే ఎప్పుడో వచ్చేది ఆయన తీసుకెళ్ళిపోతాయి. పరిపూర్ణం కాదు కాబట్టే ఇంకా మారతామని చూస్తున్నాడు ఆయన, రాకుండా నశించిపోతామని. చూసారా మొఖాలు ఎలా మాడిపోనియో? అంతే కదా మరి. పోలిక అంటే ఇది. మొట్టమొదటిగా దేవుని పోలిక ఏమిటి? పరిశుద్ధత. రెండో పోలిక ఏమిటి? క్షమించుట. మూడో పోలిక ఏమిటి? ప్రేమించుట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాలుగో పోలిక సహాయము చేయుట. ఎలాంటి వారికైనా సరే ఏం చేయాలి? వెలిచూపు ఉండకూడదు, సహాయం చేయాలి. ఏమండి? ఒకరికి ఒక రకంగా ఒక రకంగా కాదు, అందరినీ సమానంగా చూడాలి, సహాయపడాలి. నీ సహోదరుడికి సహాయపడకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఏం ప్రయోజనం అండి? నీ సహోదరుడికి సహాయపడకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఏం ప్రయోజనం? ఇది పోలిక. ఇప్పుడు చెప్పండి, పోలిక ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన గుణగణములను ప్రచురించుట మనకి వీలుపడునా? మనకి సాధ్యపడునా? అది అసాధ్యమైన పని. ఆయన గుణగణములను ప్రచురించలేం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అన్ని గుణాలు ఉన్నాయి ఆయనకి, అన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఆయనకి. ముఖ్యమైనవే చెప్పాను మీకు. ఈ పోలికలోనికి మీరు రాగలిగితే క్రీస్తు పోలికను ధరించుకున్న వారై ఉంటారు. అర్థమైందా? చెప్పండి, పోలిక అంటే ఏంటి? ఇప్పుడు ఇదిగో దేవుడు నాలా ఉంటాడు అంటే ఈ రూపాన్ని చూపించి కాదు, ఇదిగో నాలా ఉంటాడంటే ఇదిగో నేను చేస్తున్నట్టు చేశాడు ఆయన, ప్రేమించాడు ఆయన, పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన, క్షమించాడు ఆయన, సహాయం చేశాడు ఆయన. ఇది దేవుడు అంటే ఇలాగుంటాడు. ఎప్పుడైతే నీవు అవన్నీ చేస్తావో అప్పుడు నిన్ను చూసి నిజంగా క్రీస్తు బిడ్డలండి వీళ్ళు, క్రీస్తు ఇలాగే ఉండేవాడు, క్రీస్తు అంటే ఈయనలాగానే ఉండేవాడు, ఈమెలాగానే ఉండేవాడు. అది పోలిక. నిన్ను చూసి క్రీస్తుని చూసినట్లుగా ఉండాలా, నిన్ను చూస్తే క్రీస్తును చూసినట్లుగా ఉండాలా. ఆయన బోధలు విని నువ్వు మారు మనసు పొందితే క్రీస్తు పోలికలోనికి వచ్చినట్లే. చెప్పండి ఇప్పుడు ఇది క్రీస్తు పోలిక అంటే ఏంటి? సెపరేట్ అండి. క్రీస్తు పోలిక అంటే ఏంటి? ఇష్టమైనోడికి పెట్టి ఇష్టమైనోడికి అతను అంటమా? యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఉపకారి. చెప్పండి, నీతిమంతుల కోసం రక్తం కార్చాడా? ప్రజలందరి కోసం రక్తం కార్చాడా? నీతిమంతులను ఏరి నువ్వు మంచోడురా అని చెప్పేసి పక్కకుండి మీకోసమే రక్తం కారుస్తున్నా, వాళ్ళు నాకు సంబంధం లేదన్నాడా? ఆయనకు అందరూ ఒకటే కాదా? ఇప్పుడు కూర్చున్న నువ్వు, బయట ఉన్నవారు కూడా ఆయనకు ఒకటే కాదా? ఒక రకంగా చెప్పాలంటే నీకన్నా వాళ్ళే ఎక్కువ ఆయనకి. తెలుసా? 99 గొర్రెలను విడిచి ఏ గొర్రె కోసం వెళ్ళాడు? మరి ఎవరి కోసం వెళ్ళాడు చెప్పాలి. ఇప్పుడు చర్చిలో ఉన్నాను, చర్చిలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, లేడు. ఇక్కడ ఎక్కడున్నాడు? వాళ్ళని వెతకడానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమైందా? మనకన్నా ఎవరెక్కువ ఇప్పుడు? అది నీకు సహాయం చేసే వాళ్ళని కాదు, నిన్ను పొగుడుతున్న వాళ్ళని కాదు, నీ కూడా తిరుగుతున్న వాళ్ళని కాదు, నీ దగ్గర కూర్చుంటున్న వారిని కాదు, అందరికీ ఉపకారివై ఉండాలి, అందరికీ సహకారమై ఉండాలి. ఇది దేవుని పోలిక, ఇది దేవుని పోలిక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా వచ్చి సహాయం చేశారని ఏమంటారు? దేవుళ్ళ వచ్చి చేసావు బాబా అంటారా లేదా? ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం చేశారనుకో, నిజంగా దేవుళ్ళలాగా వచ్చావు బాబా అంటే అక్కడ ఏ పోలిక కనపడుతుంది? ఇప్పుడు నీళ్ళు ఎవరిని చూస్తున్నారు? అది పోలికంటే. అర్థం అవ్వట్లేదు, ఈరోజు వాక్యం అర్థం అవ్వట్లేదు జనాలకి. పోలికంటే ఇది కాదు, పై రూపం కాదు. దేవుడు తన స్వరూపమందు తన పోలికలో చేసుకున్నాడంటే దేవుడు ఎలా ఉండాలనుకున్నాడో అలా చేయాలనుకున్నాడు. అర్థమైందా? అలా ఉండాలని నరుడు అనుకున్నాడు. అది పోలికంటే. అంతేకాని పోలికంటే పై రూపం కాదు. ఎర్రతోలు నల్లతోలు వేసుకుని కూర్చుంటే అది దేవుని పోలిక కాదు. అర్థమైందా లేదా? గట్టిగా నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెబుదాం. మెలకుగా లేరు మీరంతా. ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలామంది నిద్రపోతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, పోలిక అంటే ఆయన గుణగణాలను ప్రచురించటం,
అవి ఇతరులకు చూపించటం, ఇతరులకి అవి అర్థమయ్యేటట్లు మనము క్రియ రూపంలో చేయడం, అది పోలిక. నువ్వు అలా చేసి చూడు, దేవునిలా వచ్చావు బాబా, దేవునిలా చేసావు బాబా అంటారు. అంటే దేవుడి పోలిక అక్కడ కనబడిపోతుంది అనమాట. అంటే నీలో ఆయన ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? అది పోలిక. నిన్ను చూసిన వెంటనే ఆయన గుర్తుకు రావాలా, నీ పరిస్థితి, నీ మాటలు వినగానే ఆయన గుర్తుకు రావాలా, నీ సహాయం పొందిన వెంటనే ఆయన గుర్తుకు రావాలా, అది పోలిక. అర్థమైందా? చెప్పండి, ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ పోలిక గురించి తెలిసిందా? ఇది పోలిక. గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ పోలికలోనికి మనం రావాలి. ఈ పోలిక కోల్పోయాము, ఈ పోలిక చెడగొట్టుకున్నాము. ఇప్పుడు ఈ పోలికలోనికి వస్తేనే మనం పరిపూర్ణులం అవుతాం. అది క్రీస్తేసు స్వరూపం. ఆ స్వరూపానికి మనం మార్చబడడమే దేవుని ఉద్దేశం. ఆ పోలికలోనికి మార్చబడటమే దేవుని ఉద్దేశం. చెప్పండి, క్రీస్తు స్వరూపము అనండి. ఇది సబ్జెక్ట్. ఎంతమందికి అర్థమైందా లేదా? ఇది సబ్జెక్ట్. మోకాలు వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి, ప్రభువా నీ పోలికలోనికి నన్ను తీసుకునిరా.